అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే నన్ను క్షమించమని అల్లాహ్ను వేడుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ టచ్ చేయండి. ఆయత్ నంబర్ 95. لا يستوي القاعدون من المؤمنين غير أولي الضرر والمجاهدون في سبيل الله بأموالهم وأنفسهم فضل الله المجاهدين وأنفسهم على القاعدين فضل الله المجاهدين بأموالهم وأنفسهم على القاعدين درجة وكلا وعد الله الحسنى وفضل الله المجاهدين على القاعدين أجرا عظيما. ఆయత్ నంబర్ 95. ఏ కారణము లేకుండా ఇంటి పట్టున కూర్చుండిపోయే విశ్వాసులు, దైవ మార్గంలో తన ధన ప్రాణాలతో పోరాడే విశ్వాసులు సమానులు కాలేరు. తమ ధన ప్రాణాలతో పోరాడే వారికి అల్లా ఇంట్లో కూర్చుని ఉండేవారిపై అంతస్తుల రీత్యా ఎంతో ఉన్నతిని ప్రసాదించాడు. ఆ మాటకొస్తే అల్లా ప్రతి ఒక్కరికి ఉత్తమ ప్రతిఫలం ఇస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు. అయితే ఆయన కూర్చుని ఉండే వారిపై ముజాహిద్ యోధులకు గొప్ప ప్రతిఫలం ద్వారా శ్రేష్టతను ప్రసాదించాడు. నూట 42. దైవ మార్గములో పోరాడేవారు, ఇండలో కూర్చుని ఉండేవారు సమానులు కాజాలరు అన్న సూక్తి అవతరించినప్పుడు అందులైన హజరత్ అబ్దుల్లా బిన్ ఉమ్మే మక్తూమ్ రజాలతలాహు మొదలగు వారు, మేము వికలాంగులము, అందుచేత మేము యుద్ధంలో పాల్గొనలేము కదా అని అన్నారు. అంటే ఇంట్లో కూర్చుని ఉండడం మూలంగా యోధులకు లభించే పుణ్యం మాకు లభించదే అన్నది వారి బాధ. తాము ఇంట్లో కూర్చుండిపోతున్నది అంగవైకల్యం మూలంగానే గాని సోమరితనం వల్ల కాదు. మరలాంటప్పుడు తమకు పుణ్యం లభించకపోవడం సబబేనా అన్నది వారి అంతరంగం. అప్పుడు అల్లా ఏ కారణము లేకుండా అనే పదాన్ని చేర్చి అటువంటి షరియత్ పరమైన కారణం వల్ల ఇంటి పట్టున ఉండిపోయిన వారికి మినహాయింపు ఇచ్చాడు. అంటే ఇలాంటి వారు దైవ మార్గంలో పోరాడకపోయినప్పటికీ యోధులకు లభించే పుణ్యంతో సమానంగా వారికి కూడా పుణ్యం లభిస్తుంది. ఎందుకంటే తగు కారణం వారిని ఆపి ఉంచి ఉంది. సహీ బుఖారీ కితాబుల్ జిహాద్. 143. తమ ధన ప్రాణాలను పణంగా పెట్టి దైవ మార్గంలో పోరాడే వారికి లభించే శ్రేష్టత జిహాదులో పాల్గొనలేకపోయిన వారికి లభించినప్పటికీ అల్లా విశ్వాసుల్లోని ఈ ఇరు వర్గాల వారికి మేలు చేస్తానని వాగ్దానం చేశాడు. దీని ఆధారంగా ఇస్లామీ విద్వాంసులు ఏమంటారంటే, సాధారణ పరిస్థితుల్లో జిహాద్ అంటే ధర్మయుద్ధం ఫర్జే ఐన్ అంటే వైయక్తిక విధి కాదు, ఫర్జే కిఫాయా అంటే సామూహిక విధి మాత్రమే. అంటే కొందరు యుద్ధంలో పాల్గొన్నా సరిపోతుంది. అవసరమైనంత మంది యుద్ధంలో పాలు పంచుకున్నా ఆ ప్రాంతానికి చెందిన ఇతరుల తరపున కూడా ఈ కర్తవ్యం నెరవేరినట్లుగానే భావించబడుతుంది. ఆయత్ నంబర్ 96. దరజాతిం మిన్హు వమగ్ఫిరతం వరహ్మః వకాన అల్లాహు గఫూరర్ రహీమా. ఆయత్ నంబర్ 96. ఆయన తరపున వారి కొరకు ఉన్నత స్థానాలు ఉన్నాయి, మన్నింపు మరియు కారుణ్యం కూడా ఉంది.
అల్లాహ్ క్షమించేవాడు కరుణించేవాడు కూడాను. Ayat number 97. إن الذين توفاهم الملائكة ظالمي أنفسهم قالوا فيم كنتم قالوا كنا مستضعفين في الأرض قالوا ألم تكن أرض الله واسعة فتهاجروا فيها فأولئك مأواهم جهنم وساءت مصيرا. ఆయత్ నంబర్ 97. ఎవరైతే తమకు తాము అన్యాయం చేసుకుంటూ ఉన్నారో వారి ప్రాణాలను తీసేటప్పుడు దైవదూతలు మీరే స్థితిలో ఉండేవారు అని వారిని అడుగుతారు. దానికి వారు మేము మా ప్రదేశంలో బలహీనులముగా నిస్సహాయులంగా ఉండేవారం అని బదులిచ్చారు. ఏమిటి, మీరు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస పోవటానికి దేవుని భూమి విశాలంగా లేదా అని దైవదూతలు వారిని అడుగుతారు. వీరి నివాస స్థలమే నరకం, అది అత్యంత చెడ్డ గమ్యస్థానం. 144. మక్కా మరియు దాని పరిసర ప్రాంతాలకు చెందిన ముస్లింలను ఉద్దేశించి ఈ ఆయతు అవతరించింది. వారు ఇస్లాం స్వీకరించి ముస్లింలయ్యారు, కానీ తమ ఇల్లు వాకిలిని బంధుమిత్రులను వదిలి హిజ్రత్ ప్రస్థానం చేయకుండా ఉండిపోయారు. ముస్లింలంతా ఒక శక్తిగా ఆవిర్భవించడానికి వారంతా ఒక చోటికి వలసపోవలసిన ఆదేశించబడినప్పటికీ కొంతమంది ముస్లింలు ఇందుకు సాహసించలేకపోయారు. అందుకే హిజ్రత్ చేయాలన్న దైవాదేశాన్ని కాదన్న వారిని ఆత్మలకు అన్యాయం చేసుకున్నవారుగా అభివర్ణించడం జరిగింది. అంతేకాదు వారి నివాస స్థలం నరకమని కూడా ప్రకటించబడింది. దీని ద్వారా విదితమయ్యే ఓ ముఖ్యాంశం ఏమిటంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఇస్లాం యొక్క కొన్ని ఆదేశాల పాటింపు విశ్వాసం అవిశ్వాసుల సమస్యగా పరిగణిస్తుంది. ఈ సందర్భంలో హిజ్రత్ చేయమన్న ఆజ్ఞను పాలిస్తే అది విశ్వాసంగాను, కాదంటే ధిక్కారం కుఫ్రుగాను ఖరారు చేయబడింది. ఈ ఆయతు ద్వారా బోధపడే ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఇస్లామీయ ఆదేశాలను ఉపదేశాలను దైనందిన జీవితంలో పాటించడం దుస్సాధ్యం అయిపోయిన చెడు వ్యవస్థ నుంచి సత్యప్రధానమైన వ్యవస్థ వైపుకు వలసపోవడం విధి. 145. ఇక్కడ ప్రదేశం లేక భూమి అంటే అర్జ్ అంటే అర్థం మక్కా మరియు దాని పరిసర ప్రాంతాలు. అప్పట్లో అది అవిశ్వాసుల ప్రాబల్యం గల ప్రదేశం. ఇస్లాం ఆదేశాలకు అనుగుణంగా జీవించడం అక్కడ గగనమైపోయింది. అందుచేత దైవాదేశాలను పాలించటానికి అనువుగా ఉన్న ప్రదేశం మదీనా వైపుకు సాగిపొమ్మని ఆజ్ఞాపించబడింది.